ఎస్ ఎస్, ఇది ఇక్కడ స్టోరీ. ఇప్పుడు ఆ స్టోరీకి మనం వద్దాం. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఇదైతే అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, వెన్ ఎవర్ వి మెయింటైన్ లైక్ దిస్, internally a replica set will be created automatically. So need not create a replica set one more time. But real time లో ఎలా ఉంటుంది సార్? నో, ఇన్ జస్ట్ రియల్ టైమ్ వీ డోంట్ క్రియేట్ a replica set. Just use a deployment YAML script and execute the YAML script so that you will get the replica set automatically. అంతేగాని replica set కోసం మనం స్క్రిప్టింగ్ రాయమా? రాయం. నో, in real time we don't create a replica set YAML script separately. ఓకే, కాబట్టి రిప్లికా సెట్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. బట్ రిప్లికా సెట్ మెయింటైన్స్ ఆల్వేస్, అక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని ఇచ్చామో అన్ని మెయింటైన్ చేసే బాధ్యత రిప్లికా సెట్తే. నెంబర్ ఆఫ్ కాపీస్ 100 ఇస్తే 100 కాపీలు మెయింటైన్ చేస్తుంది ఎవరు? రిప్లికా సెట్. అంతే, దాని బాధ్యత అది. ఎస్ ఎస్, ఓకే, రైట్, బాగుంది. ఇది మాకు చక్కగా అర్థమైంది. బట్ హౌ టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ అది చెప్పండి సార్. ఇదంతా వద్దు మాకు. హౌ టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్, రైట్. సో ఒక స్క్రిప్ట్ని మనం ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి? లెట్స్ సే దిస్ ఇస్ వాట్, చిన్న స్క్రిప్ట్ ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మన లైనెక్స్ మిషన్లో ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి సింపుల్గా అంటే, మన లైనెక్స్ మిషన్లో 1 మినిట్ మనం ఎక్కడి నుంచి క్లోన్ చేసుకుంటాం సింపుల్గా. ఆ క్లోన్ చేసుకున్న దాన్ని, ఎస్ 1 మినిట్, ఎస్ ఎస్, ఇది అందుకని నేను ఇక్కడ తగ్గించి రాసా అప్పటికి. ఓకే, 1 మినిట్, దీన్ని తీసేద్దాం. ఇది, ఎస్, ఇది తీసే, ఇది చూసారా? యాక్చువల్గా స్టోరీ ఇది. ఎస్, ఇది స్క్రిప్ట్. ఓకే, దీనికి మనం పేరు ఇచ్చాం, ఫైల్ నేమ్. స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇస్తాం కదా. స్క్రిప్ట్ ఫైల్ నేమ్, స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఏమి ఇస్తామంటే సింపుల్గా ఫైల్ నేమ్ వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, ఏబిసి బ్యాంక్ పాడ్ క్రియేషన్ స్క్రిప్ట్ pod.yaml అని ఇచ్చాం. pod.yaml. సరే, హెచ్టిటిపిడి పెట్టొచ్చా? పెట్టేసుకో, నో ప్రాబ్లం. అలాగేం రాసుకో, నోట్ ఇష్యూ. అలా ఎలా ఎలా రాయాలి అది? ఏం లేదు, మీరు పైన ఏబిసి బ్యాంక్, అవునా, హెచ్టిటిపిడి పాడ్, అంతే సింపుల్గా ఇలా రాసుకుంటారు. దిస్ ఇస్ ఫైల్ నేమ్. ఎస్ ఎస్. సో అది ఆల్రెడీ మీరు మీ సర్వర్లో ఉన్నట్టే ఈ ఫైల్ అనుకోండి. మీ సర్వర్లో ఎలాగుంది? ఈ ఫైల్ నేమ్ తోటి మీరు ఆల్రెడీ క్లోన్ చేసుకున్నారు కదా, ఆ ఫైల్ మీ సర్వర్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఆ ఫైల్ మీకు సర్వర్లోకి వచ్చేస్తుంది. రైట్ రైట్, ఇది ఫైల్ నేమ్. సో ఇప్పుడు ఈ ఫైల్ని, ఎస్ అంటే దీన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి? బట్ ఎగ్జిక్యూషన్ రైట్స్ అనేది ఎవరు ఇస్తున్నారు ఇక్కడ? ఈయన పాపారావు అనే వ్యక్తి ఎగ్జిక్యూషన్ చేయబోతున్నాడు. ఎక్కడ? తన లైనెక్స్ మిషన్స్లో. ఎప్పుడైతే పాపారావు తన లైనెక్స్ మిషన్లో దీన్ని ఎగ్జిక్యూషన్ చేయబోతున్నాడో, ద పాపారావు నీడ్స్ టు గెట్ ఎక్స్ పర్మిషన్. దట్ మీన్స్ వాడు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఆన్ దిస్ ఫైల్. స్క్రిప్ట్ ఫైల్ మీద ఎగ్జిక్యూషన్ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు చెప్పాలి ఏమని? ఎస్, మనం ఏదైనా సరే క్యూబర్నెటిస్తో మాట్లాడాలంటే మనం ఆల్రెడీ తెలుసు, మనం షెల్ ఉంది, షెల్ ఎన్విరాన్మెంట్. లైనెక్స్తో మాట్లాడాలంటే షెల్లే మొత్తం. క్యూబర్నెటిస్తో మాట్లాడాలంటే షెల్ కాదు, అప్పుడు అదేంది? క్యూబ్ సిటిఎల్. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ మాత్రమే క్యూబర్నెటిస్తో మాట్లాడిద్ది, షెల్ మాత్రమే లైనెక్స్తో మాట్లాడినట్టు. అర్థమైందా? షెల్ మాత్రమే లైనెక్స్తో మాట్లాడినట్టు, క్యూబర్నెటిస్ మాత్రమే క్యూబ్ సిటిఎల్ KUBECTL. మనం జమానాలో ఇదంతా డిస్కషన్ చేసాం, రికార్డింగ్స్ చూడండి ఒకసారి ఉంటాయి. క్యూబ్ సిటిఎల్ మాత్రమే క్యూబర్నెటిస్ క్లస్టర్తో మాట్లాడే శక్తి ఉంది దీనికి. సో ఇప్పుడు క్యూబర్నెటిస్ క్లస్టర్లోనే ఈ విషయాలన్నీ చేయాలి మనం. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా క్యూబ్ సిటిఎల్ ప్రతిసారి మనం మెన్షన్ చేస్తాం. అప్పుడు మనం ఏం రాయాలి? ఫస్ట్ క్యూబ్ సిటిఎల్. ఓకే, క్యూబ్ సిటిఎల్ రాసి, గుడ్. సో తర్వాత నెక్స్ట్ ఏం రాస్తామంటే అప్లై. ఓహోహో, క్యూబ్ సిటిఎల్ అప్లై. అప్లై రాసిన తర్వాత ఎస్, ఎఫ్ 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 రాసి ఫైల్ నేమ్ రాసేసేయండి డైరెక్ట్గా, అంతే సింపుల్. ఫెచ్ ఫెచ్ దిస్ కంటెంట్, అప్లై. దట్ మీన్స్ వాట్? క్రియేట్ ఏ పాడ్స్ అని చెప్పేసి అర్థం అనమాట. ఎస్ అంటే డిప్లాయ్మెంట్ని క్రియేషన్ చేయండి అని అర్థం ఇక్కడ చెప్పాలంటే. అప్లై అప్లై. సార్ ఇది సింటాక్స్? అవును, ఇది ఆప్షనల్ ఇవన్నీ. ఎస్, మనం ఇవన్నీ కరెక్ట్గా వాడాలి. అప్లై వాడాలి. అప్లై వాడకపోతే ఏమైంది? డిప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు. ఎస్, కాబట్టి క్యూబ్ సిటిఎల్ అప్లై ఎఫ్
ఫైల్ నేమ్. ఫెచ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ దిస్ ఫైల్ అని అర్థం. ఫెచ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ దిస్ ఫైల్ అండ్ క్రియేట్ ఏ డిప్లాయ్మెంట్ అని అర్థం. kubectl అప్లై ఎఫ్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ అంటే ఇది. ఎస్, ఎట్లా ఏ ఫైల్ నేమ్ తీసుకుంటారు? ఇదిగో ఏబిసి బ్యాంక్ హెచ్టిడిపిడి. అంతే. ఇలాగైతే అయిపోతుందా? వెంటనే అయిపోతుంది. ఎస్ ఎస్. ఇప్పుడు సపోజ్ మీరు క్యూబ్ సిటిఎల్ ఎస్ అప్లై ఐఫన్ ఎఫ్ అంటే ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఏంటి? సింపుల్గా ఇది ఏబిసి బ్యాంక్. ఇంతే, సింపుల్. ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, a deployment will be created, a pod will be created. అది పాడ్ అయితే పాడ్ స్క్రిప్ట్, ఆర్ డిప్లాయ్మెంట్ అయితే డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్, మొత్తం తయారైపోద్ది అనమాట పాడ్. ఇలాగా అంటే దిస్ ఇస్ ఫైల్ నేమ్. ఎస్, ఇదే, ఇంతే సింపుల్. ఈ స్టేట్మెంట్ మీరు కనుక ఎగ్జిక్యూషన్ చేస్తే ఎక్కడ మన లైనెక్స్ మిషన్లోనే వెంటనే ఏమైతే తెలుసా? ఎస్, ఎ న్యూ పాడ్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ ఇన్సైడ్ యువర్ క్లస్టర్. అర్థమైందా? ఇన్సైడ్ యువర్ క్లస్టర్, నీ క్లస్టర్లో న్యూ పాడ్ అనేది తయారైపోద్ది వెంటనే. ఎస్ ఎస్ ఎస్, ఈ మాదిరిగా దాని లోపల కంటైనర్స్ కూడా తయారవుతాయి. కానీ ఎప్పుడైనా సరే లోడ్ ఎక్కువైనా, ఎప్పుడైనా సరే ఎస్ పాడ్స్ డౌన్ అయినా క్రియేషన్ మాత్రం ఆగదు. ఎస్, కంటిన్యూస్గా క్రియేషన్ అయితే డిప్లాయ్మెంట్ ఇస్తేనే. డిప్లాయ్మెంట్ ఇవ్వకపోతే జస్ట్ సింపుల్గా పాడ్ క్రియేట్ అయింది. డిప్లాయ్మెంట్ అనే స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తేనే నీకు డిప్లాయ్మెంట్ ఫీచర్ వస్తుంది. డిప్లాయ్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ చేయకుండా డిప్లాయ్మెంట్ ఫీచర్ రాదు. ఎస్, మీరు ఎన్నిసార్లు పాడ్స్ తయారు చేసుకుంటా సింగిల్ పాడ్స్ తయారు చేసుకోండి, నెంబర్ ఆఫ్ పాడ్స్ తయారు చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ డిప్లాయ్మెంట్ ఫీచర్ రావాలంటే యూ మస్ట్ స్పెసిఫై ద డిప్లాయ్మెంట్. ఏడా? కైండ్లో. ఎస్ ఎస్, కైండ్ ఈజ్ ఈక్వల్ టు డిప్లాయ్మెంట్. ఇక్కడ పాడ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డిప్లాయ్మెంట్. ఈ మాదిరిగా మనం ఇస్తాం. ఎస్, సింపుల్గా. క్యూబ్సిటిఎల్ అనేది మనం ప్రతిసారి వాడాలా? తప్పకుండా వాడాలి, అదర్వైజ్ దానికి అర్థం కాదు. దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏం లేదా? ఉంది, నేను కూడా చెప్తాను. బట్ క్యూబ్సిటిఎల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ తోటి మనం డీల్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ విత్ క్యూబర్నెటిస్, వి మస్ట్ యూస్ క్యూబ్సిటిఎల్. సరే, ఓకే, బాగానే ఉంది. అసలు మీరు డిప్లాయ్మెంట్ తయారు చేసిన తర్వాత whether the deployment created or not, I don't know. But how should I check? How should I check? Where should I check? నువ్వు ఉన్న ప్లేస్లోనే చెక్ చేసుకోవచ్చు. డిప్లాయ్మెంట్ ఎగ్జిక్యూషన్ చేసేవి కదా ఫస్ట్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంది? చెక్ ద డిప్లాయ్మెంట్. మరి చెక్ ద డిప్లాయ్మెంట్కి ఏం రాయాలా? ఎస్ ఎస్, క్యూబ్ క్యూబ్ సిటిఎల్ గెట్. గెట్ అని రాసి ఎస్ వెంటనే నువ్వు డిప్లాయ్ అని రాస్తే చాలు. డిప్లాయ్మెంట్ అనేది పూర్తి పేరు రాయకపోయినా డిప్లాయ్ అని రాస్తే చాలు. క్యూబర్నెటిస్ అర్థం చేసుకునేది. క్యూబర్నెటిస్ అర్థం చేసుకొని వెంటనే ఈ డిప్లాయ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేస్తుంది. గెట్ ద డిప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ kubectl గెట్ డిప్లాయ్ అని ఇస్తే చాలు. సార్, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పార్ట్స్ డిస్ప్లే చేయాలంటే కరెక్ట్ డిప్లాయ్మెంట్ డిస్ప్లే చేశారు. నంబర్ ఆఫ్ పార్ట్స్ డిస్ప్లే చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే kubectl గెట్ pods, నెంబర్ ఆఫ్ పార్ట్స్ డిస్ప్లే అవుతాయి. kubectl get pods, that means what the number of pods will be displayed. Okay, okay. Sir, replica set. What about replica set? How should I check the replica set? నేను ఎలా చెక్ చేయాలి? ఎస్ ఎస్, సింపుల్. అది కూడా ఏంది? kubectl get. ఓకే ఓకే, రిప్లికా సెట్. ఆ రిప్లికా సెట్ని సింపుల్గా మనం ఏమంటామంటే ఆర్ఎస్ ఇంటర్నల్గా. ఎస్, కొంతమంది ఆర్ఎస్ అంటారు స్టైల్గా రియల్ టైంలో. రిప్లికా సెట్నే ఆర్ఎస్. ఆర్ మీన్స్ వాట్? రిప్లికా. సెట్ మీన్స్ వాట్? ఎస్. ఆర్ఎస్ అయిపోయింది. గెట్ రిప్లికా సెట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ యూ ద రిప్లికా సెట్స్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ యువర్ క్యూబర్నెటిస్ క్లస్టర్. క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఉన్న రిప్లికా సెట్స్ మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు చాలా డౌట్ వచ్చింది. కరెక్టే. ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా స్క్రిప్టు. ఈ స్క్రిప్ట్ ఫైల్లోకి నేను వెళ్ళకుండానే మనకి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఏమని? ఇప్పుడు ఒక ఫైల్ ఉంది. ఎస్ ఎస్, ఆ ఫైల్లో సమ్ కంటెంట్ ఉంది. మనం ఏం చేస్తాం? ఈ కంటెంట్ అంతా చూడటానికి క్యాట్ కమాండ్ వాడతాం. క్యాట్ file1 అంటే చాలు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ డిస్ప్లే అయింది స్క్రీన్ మీద. అంటే ఐ డోంట్ వాంట్ టు గో టు ఇన్సైడ్ ఎ ఫైల్. నో, నేను ఫైల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదా? లేదు. క్యాట్ file1 అంటే
ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలాగే అసలు నాకు డిప్లాయ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రావాలి. అసలు నేను ఏమేం రాశాను, అసలు ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఎలాగా దాన్ని తీసుకుంది, ఇదంతా రావాలి. ఎస్ అంటే అప్పుడు డిస్క్రైబ్, క్యాట్ బదులే డిస్క్రైబ్, డిస్క్రైబ్, డిస్క్రైబ్. ఎస్ ఎస్, డిస్క్రైబ్ అని మీరు ఇప్పుడు ఇచ్చిన వెంటనే మీ స్క్రీన్ మీద డిప్లాయ్మెంట్కి సంబంధించిన విషయాలన్నీ కనపడతాయి. డిస్క్రైబ్ డిప్లాయ్మెంట్, డిస్క్రైబ్ రిప్లికా సెట్, డిస్క్రైబ్ సంథింగ్ అన్నీ కనిపిస్తాయి. అంటే క్యాట్ మాదిరిగా అనమాట. అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్ ఫాలో అయిందో ఆ ప్రొసీజర్ అంతా మీకు కనపడుద్ది ఆ ఫైల్లో. అంటే పాడైనా, లేకపోతే డిప్లాయ్మెంట్ అయినా, లేకపోతే రిప్లికా సెట్ అయినా ఏదైనా డిస్క్రైబ్ చేసుకోవచ్చు. నువ్వు డిస్క్రైబ్ ఇన్ ద సెన్స్ వాట్, గివింగ్ యూ అండ్ టేకింగ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. Take the more information from the Kubernetes cluster regarding one component. This is nothing but what I describe. అప్పుడు మనం ఏం రాయాలా సింపుల్గా చూడండి. క్యూబ్ సిటిఎల్. సార్ ఇది కొంచెం కమాండ్స్ అన్ని మాకు ఈ నోట్ ప్యాడ్లో టైప్ చేసి ఇస్తారా? తప్పకుండా నోట్ ప్యాడ్లో టైప్ చేసి మీకు పంపిస్తా. క్యూబ్ సిటిఎల్, క్యూబ్ సిటిఎల్ రాసి ఆ తర్వాత మనం ఏంటి డిస్క్రైబ్, క్యూబ్ సిటిఎల్ డిస్క్రైబ్. దేని గురించి డిస్క్రైబ్ చేయాలా? పాడా? ఆ పాడ్ ఓకే చెక్. అసలు ఆ పాడ్ క్రియేషన్లో ఏమేమి జరుగుతుంది, ఎలాంటి ప్రాసెస్ మొత్తం డిస్ప్లే అవుతాయి. అలా కాదు అలా కాదు, నాకు క్యూబ్ సిటిఎల్ ఓకే డిస్క్రైబ్, డిస్క్రైబ్, డిస్క్రైబ్ డిప్లాయ్మెంట్. అప్పుడు డిప్లాయ్మెంట్ విషయాలన్నీ నీకు తెలుస్తాయి. డిస్క్రైబ్ కొడతాయి. రిప్లికా సెట్, రిప్లికా సెట్ ఈజ్ ఆల్సో సేమ్. క్యూబ్ సిటిఎల్ డిస్క్రైబ్, క్యూబ్ సిటిఎల్ డిస్క్రైబ్ రిప్లికా సెట్, అంతే రిప్లికా సెట్. సో ఈ మాదిరిగా మీరు పూర్తి స్థాయిలో మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అంటే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా స్క్రిప్ట్ ఉంటుంది, కమాండ్స్ ఉంటాయి. బట్ స్క్రిప్ట్ అనేది అలా వాడతాం, కమాండ్స్ అనేది ఎలా వాడతాం. నేను మళ్ళీ కూడా చెప్పా సార్, ఈ స్క్రిప్ట్ని ఇదిగో మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ స్క్రిప్ట్ రాశారు కదా, ఈ స్క్రిప్ట్నే కమాండ్స్ రూపంలో కూడా రాయొచ్చా? కమాండ్స్లో కూడా రాయొచ్చు, సేమ్ థింగ్. అంటే నేను ఏం చెప్పానంటే, వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ ఏ పాడ్, నువ్వు పాడ్ క్రియేషన్, పాడ్ క్రియేషన్, డిప్లాయ్మెంట్ క్రియేషన్, పాడ్ క్రియేట్ అంటే మీ చేత స్క్రిప్టే రాపిస్తారు. లైన్స్ ఆఫ్ స్క్రిప్ట్ 4-5 రాయమంటారు, అయిపోయింది. బాగా రాసగలిగితే చాలు, ఎక్సలెంట్ అంటారు, అంతే. సో ప్రొసీజర్ మాత్రం అర్థం కావాలి. డిప్లాయ్మెంట్ అంటే తెలియాలా, రిప్లికా సెట్ అంటే తెలియాలా, రిప్లికాస్ అంటే తెలియాలా, ప్రొసీజర్ మస్ట్ అండర్స్టాండ్. ఓకే రైట్. ఇప్పుడు పాడ్ క్రియేషన్ ఉంది. పాడ్ క్రియేషన్ అనేది ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు. కమాండ్స్ ఉపయోగించి పాడ్స్ని క్రియేషన్ చేయొచ్చు. తర్వాత స్క్రిప్ట్ ఉపయోగించి పాడ్స్ క్రియేట్ చేయొచ్చు. స్క్రిప్ట్ అదేది యామెల్ స్క్రిప్ట్. అయితే కంపెనీలో ఏది ఉపయోగిస్తారు సార్, కమాండ్సా స్క్రిప్టా? 100% స్క్రిప్టే ఉపయోగిస్తారు. కమాండ్స్ రేర్ కేస్ యాక్చువల్గా తెలుసుకోవటానికి. ఎస్, అంటే జస్ట్ సింపుల్గా నేను తెలుసుకోవడానికి అంతే. బట్ డిప్లాయ్మెంట్ క్రియేషన్ ఎలా ఉపయోగిస్తారు? కమాండ్స్ ఉన్నదా? ఉంది. కమాండ్స్ వాడచ్చు. డిప్లాయ్మెంట్ క్రియేషను స్క్రిప్ట్ ఫైల్ వాడచ్చు, స్క్రిప్ట్ యామెల్ స్క్రిప్ట్ కూడా వాడచ్చు. బట్ కంపెనీలో ఏది వాడతారు? మ్యాక్సిమం ప్రిఫరబుల్ స్క్రిప్టే. ఎస్, ప్రిఫరబుల్ స్క్రిప్టే. కమాండ్స్ వాడొచ్చా? వాడొచ్చు, మీరు మీరు తెలుసుకోవడానికి మాత్రం. బట్ ప్రిఫరబుల్ ఏంది రియల్ టైంలో స్క్రిప్టే. అలా కమాండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్క్రిప్ట్ ఆల్రెడీ స్క్రిప్ట్ మీకు కొంత అవగాహన వచ్చింది. కమాండ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కమాండ్స్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఉంటారు కదా మనకి చాలా తెలివైన ఇంటర్వ్యూలు. మనమే బ్రతకాలి, పక్కనోడు కుటుంబం నాశనం అవ్వాలి, ఇది కాన్సెప్ట్. అంతే. వాడేదో పాపం వచ్చాడు, మనకి తెలిసింది ఇంత, వాడికి తెలిసింది ఇంత, అతని ఎక్స్పీరియన్స్ 5 అతను పాపం ఫ్రెషరు, ఏదోలాగా జాబ్. అమ్మా అట్లా ఒప్పుకోదు. క్లయింట్ ఒప్పుకున్నా మనం ఒప్పుకోం. ఇగో హ్యూమన్ నేచర్, ఇగో అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ బాగా సమాధానం చెప్పాలంటే ఐటీలో స్కిల్లే. ఇక నీకేం లే, నీ బ్యాక్గ్రౌండ్తో పనిలా, నీ నేచర్తో పనిలా, నీ ఒబీడియన్స్తో పనిలా, నథింగ్ ఈజ్ దేర్. నువ్వు సెల్లిడ్ కొట్టాల్సిన అవసరం కూడా లే, నీ దగ్గర స్కిల్ ఉంటే. స్కిల్ నీకు 100% ఐకి ఇస్తుంది. 100 కాదు, 120% ఐకైనా ఇచ్చిస్తుంది వాడి చేత, అంతే. నో ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఏంది బాస్? ఎక్కడుంది నీకు మంచితనం, మానవత్వం? మొత్తం మంట కలిసిపోయిన ఈ రోజుల్లో నువ్వు ఇంకా ఒబీడియంట్గా ఉంటా, నువ్వు ఇంకా అట్లా ఉంటా ఎట్లా ఉంటా కంపెనీలు అనేది మానుకోండి ఫస్ట్. ఫస్ట్ నీకు స్కిల్, అంతే. నువ్వు ఎలాగైనా ఉండు, స్కిల్ ఉందా లేదా, అంతే. నువ్వు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, డోంట్ కేర్, స్కిల్ ఉందా లేదా. లేదు లేదు, నువ్వు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది,
నువ్వేమో 25 lakhs అడుగుతున్నావు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా. నో నో నో, ఇస్తేవు లేకపోతే లేదు, సమ్ అదర్ కంపెనీస్ వెయిటింగ్, అంతే వెళ్ళిపోతావు. ఎందుకు, అక్కడ కూడా నీ గురించి వెయిటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది స్కిల్ గురించి చెప్పాలంటే. ఏమొద్దు, అవసరమే లేదు, నథింగ్ ఈజ్ దేర్ అట్లా అనమాట. భయపడొద్దు. క్యూబర్నెటిస్ ఎక్స్పర్ట్లో మీరు ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ నాకు ఉన్నాయా లేవా చాలు. ఇది వన్ బై వన్ ఏజ్ పెరిగే కొద్దీ, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నేర్చుకుంటూ వెళ్తూనే ఉంటావు. అక్కడ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ వేసే క్వశ్చన్లు నువ్వు చెప్పలేకపోతే, కొన్ని సందర్భాల్లో నువ్వు ఉన్నది 5 ఏళ్ళ ఎక్స్పీరియన్సే, అతనేమో 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాడికి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి 15 ఏళ్ళ కంటే. ఎందుకు, ఇది రీసెర్చ్ రీసెర్చ్ బాగా నేర్చుకున్న తపన అట్లా ఇలాంటి ట్రైనింగ్స్ అలవాటు చేసుకొని అటెండ్ అవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ట్రైనింగ్స్ అలాగే ఇచ్చేవాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. సో వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ కారు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని టచ్ చేసినప్పుడు మీరే బిగ్గర్ హ్యాండ్, అప్పర్ హ్యాండ్గా మీరు ఉండొచ్చు, అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎక్కడో ఏదో ఒక మూలలో ఒక టాస్క్ తీసుకొని పని చేస్తుంటారు, కానీ అంత ఎక్స్పోజర్ అయితే ఉండదు. అది 15 ఏళ్ళు అయినా సరే. అయితే వాళ్ళు వేసే ఒక క్వశ్చన్ మీకు అర్థం కానప్పుడు మీరు గిలగిలతాడు. ఆ క్వశ్చన్ మీకు అర్థం కాలేదని తెలిసినప్పుడు అతను ఈగో సాటిస్ఫై అయ్యి, అయ్యా బాగా అడిగాను రా, తప్పించుకోలేడు ఈడు, అట్లా ఉంటుంది వాడు. అప్పుడు మీరు దీనికి ఆన్సర్ చెప్పగలిగి మీరు ఇంకా 4-5 ఎక్సలెంట్గా విషయాలు మాట్లాడగలిగితే జాబులు వస్తాయి. అంతే, ఏం లేదు ఆడ. ఓకే. సో సింపుల్గా ఇది, దీని గురించి కొంత మీకు అవగాహన వచ్చింది. స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, కమాండ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇంకా కొంత దీని మీద మనం రీసెర్చ్ చేసి రేపు మనం పూర్తి స్థాయిలో దీన్ని ఎగ్జిక్యూషన్ లెవెల్కి వెళ్దాం. ఎగ్జిక్యూషన్స్ లెవెల్స్కి మనకి స్క్రిప్ట్ మనమే రాస్తాం. విఎస్ కోడ్లో మనం స్క్రిప్ట్ రాస్తాం. ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో కాకుండా విఎస్ కోడ్లో రాస్తే బెస్ట్. బట్ హౌ టు ఇన్స్టాల్ ద విఎస్ కోడ్, హౌ టు యూస్ ద విఎస్ కోడ్, అండ్ హౌ టు రైట్ ద AML script, and how to execute the AML script, how to see the pods and replica sets and deployments, everything మొత్తం మనం రేపటి క్లాస్లో ఎస్ ఫ్రెండ్స్ మనం చూద్దాం. ఓకే. సో లెట్ us stop here for today friends, and we discuss tomorrow friends. థ్యాంక్ యూ సో మచ్. సీ టుమారో. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా క్లాసెస్ క్లియర్గా? ఎస్ సార్. ఎస్ ఓకే ఎస్ సార్. ఓకే. ఏం లేదు, సింపుల్గా స్టైల్గా ఉండండి మీరు అంతే. ఐటీలో సింపుల్గా స్టైల్గా స్కిల్లే, ఇక వేరేది వద్దు అసలు. నథింగ్ ఈజ్ దేర్. కంపెనీ మీద లవ్ అసలు వద్దు, ఈ కంపెనీలో ఉండాలనేది అసలు వద్దు, ఏమొద్దు, స్కిల్లే. ఈ స్కిల్ నేర్చుకుంటే ఈ స్కిల్కి డిమాండ్ ఉంది, అంతే. ఈ డిమాండ్ బట్టి ఈ కంపెనీ కాదు ఇంకొక కంపెనీ ఏ కంపెనీలోనైనా సరే నేను ఫిట్ అవుతాను, జాబ్ కొడతాను, 100% హైక్ తీసుకోవాలి, నా ఉద్దేశం అది అనుకోవాలి మీరు, అంతే లక్ష్యం. అలా డిమాండ్ దేనికి ఉంది, ఏ స్కిల్కి డిమాండ్ ఉంది. ఎస్, దిస్ ఇస్ వెరీ గుడ్ డిమాండెడ్ స్కిల్, రైట్, గో హెడ్, అంతే. నెక్స్ట్ లెవెల్లో ఇంకొక వెరీ గుడ్ డిమాండ్ స్కిల్ వస్తుందా, నన్ను కన్సల్ట్ అవ్వండి. కేకే సార్ ఈ టూల్ని ఎక్కువ వాడుతున్నారు మా ప్రాజెక్ట్లో. ఎస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ టూల్ ఏంటి, దాని గొడవ ఏంటి, అసలు ఎలా అది పనిచేస్తుంది, మీరు దానితో ఎలా పనిచేయాలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది దానికి సంబంధించిన ఛార్జీలు ఉండవు బాబు, మొత్తం ఫ్రీయే. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే దీనికి టూల్స్కి సంబంధించిన కాస్ట్ అలాంటిది ఏమి ఉండదు. అడిషనల్గా కొన్ని టూల్స్ నేనే మీకు మెసేజ్ రూపంలో ఇచ్చి ఆ టూల్స్ని నేర్పించే బాధ్యత నేనే తీసుకుంటా. బట్ మీరు కంటిన్యూగా కనెక్టివిటీలో ఉంటాయి. ఎస్, నో ప్రాబ్లం, నథింగ్ ఈజ్ దేర్. సో ఐ విల్ హెల్ప్ యూ లాట్, నాట్ ఇష్యూ. మీరు చక్కగా ఇదంతా సింపుల్గా చేసుకోండి. నేను దీన్ని ఒక సైడ్ యాంగిల్లో ట్రాక్లో నడుస్తున్నాం మనం ఇదంతా. ఆ సైడ్ యాంగిల్ ట్రాక్లో ఇదంతా మనం డాకర్ కొంత నేర్చుకున్నాం, క్యూబర్నెటిస్ కొంత నేర్చుకున్నాం. ఇది ట్రైడ్ యాంగిల్ ట్రాక్ అంతా నడిచిన తర్వాత ఒక సైడ్లో మీకు AWS కూడా అయిపోతుంది యాక్చువల్గా. అప్పుడు మళ్ళీ వెంటనే అప్పుడు పిక్చర్లోకి వస్తాం. అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, అసలు మ్యావెన్ అంటే ఏంటి, అసలు బిల్డ్ అంటే ఏంటి, అసలు నెక్సస్ అంటే ఏంటి, అసలు CI/CD పైప్ లైన్ అంటే ఏంటి, అసలు జెంకిన్స్ అంటే ఏంటి, ఇవి చెఫ్ అంటే